గ్రామదేవత సత్తమ్మ తల్లికి కొబ్బరికాయ కొట్టొద్దాం పదండి. అక్క సేమియా పెట్టింది తినేసి కొత్త బట్టలకి పసుపు పెట్టించుకుని కొంచెం ఫన్నీగా ఉన్న ఇదే అవుట్ఫిట్ ఈరోజు. పూజ దగ్గరికి పూజ సామాగ్రి అయితే తీసుకున్నాను. నిన్న కొన్న బండి నిన్న పూజ అయిపోయింది. కుర్రోళ్ళు ఫోటోషూట్లో మంచి బిజీగా ఉన్నారన్నమాట. గుడి దగ్గరికి ఇలాగే వెళ్ళాలి. నైట్ టైం ఈ రోడ్లో వెళ్ళాలంటే వెన్నులో వణుకు పుట్టిలా ఉంటుంది. దీన్ని బుల్రాజు గారు రైస్ మిల్ అనేవారు. ఇప్పుడు అది పాడైపోయింది. ఇదే సత్తమ్మ తల్లి వారి తాడి. మా పెదనాన్న గారు ఇక్కడ చూసుకుంటారన్నమాట అన్నీని. అలా చెరువు పక్కగా అలా ఉంటుంది. ఆ టైల్స్ అన్నీ కూడా మనం వేయించినవే. నాకు చాలా ఇష్టం. ప్లేస్ అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. అసలు ఎవ్వరు ఉండరు అసలు. ప్రదర్శనలు కంప్లీట్ చేసుకుని అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి పువ్వులతో అక్కడ అలంకరించి హారతి ఇచ్చి అగరత్తులు వెలిగించి ఈ గ్యాప్లో మా తమ్ముడు కూడా వచ్చాడు అక్కడికి. కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి సమర్పించి బొట్టు పెట్టుకుని ఇంకా వచ్చేసాను. ఈ ప్లేస్లో ఏం మ్యాజిక్ ఉంటుందో తెలియదు కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడికి వెళ్తే మాత్రం. అసలు అలా కొబ్బరి తోటలు ఒకటి అసలు చాలా నిర్మానుషంగా ఉంటుంది. మా పెదనాన్నగారు వేసిన మొక్కలు పువ్వుల మొక్కలు మంచి బాగా రెడీ చేసి ప్రతిరోజు ఆయన ఇక్కడికి వచ్చి అమ్మవారికి నైవేద్యం పెట్టి వెళ్తారన్నమాట. చాలా చాలా అంటే చాలా బాగుంది.